మేడం ఆత్మకూరులో ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు 77వ గణతంత్ర వేడుకలను ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో మరియు డీఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆర్డీఓ బి పావని ఆవిష్కరించి వందనం స్వీకరించారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిఐ గంగాధర్, డీఈఓ జానకిరాం, విద్యార్థులు, పోలీస్, రెవెన్యూ సిబ్బంది హాజరయ్యారు. జెండా వందనం అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి గణతంత్ర దినోత్సవం గురించి ఆర్డీఓ అందరికీ వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖలో అవార్డులు పొందిన వారికి ఆర్డీఓ ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ కె వేణుగోపాల్ నేడు జాతీయ జెండాను ఎగరవేసి గణతంత్ర వేడుకలను నిర్వహించారు. వీరితో పాటు సిఐ గంగాధర్, ఎస్ఐలు జిలాని, సాయి ప్రసాద్, డివిజన్లోని పోలీస్ సిబ్బంది జెండా వందన కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన అవార్డులు ఆర్డీఓ బి పావని మరియు డీఎస్పీకి వేణుగోపాల్ ఇరువురికి ఉత్తమ అధికారుల అవార్డు రావడం జరిగింది. కృతజ్ఞతలు మరియు కంగ్రాచులేషన్స్. రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం అమలైన రోజు కాబట్టి రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్క విధులు నిర్వహించాలి, దేశాన్ని గౌరవించాలి, దేశ అభివృద్ధికి, సమాజ శ్రేయస్సుకు, వ్యక్తి వికాసానికి ప్రతి ఒక్కరు కృషి చేసి దేశాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరికి రిపబ్లిక్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్ట్ 15న మనకి ఇండిపెండెన్స్ డే వచ్చినప్పటికీ మనకంటూ ఒక ప్రత్యేక చట్టం కానీ ఒక ప్రత్యేక రాజ్యాంగం కానీ లేదు అప్పటి సమయానికి. తర్వాత ఎంతోమంది పెద్దలు ఆలోచించి మనకంటూ ఒక రాజ్యాంగంని రూపొందించడం జరిగింది. మన రాజ్యాంగంలో సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య వంటి అంశాలని చేర్చడం జరిగింది. గణతంత్రం వంటి అంశాలని చేర్చడం జరిగింది. వాటితో పాటు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి అంశాలను కూడా మేళవించారు. కుల, మత, రాజకీయ, వర్గ తేడా లేకుండా అందరూ సమానంగా ఉండేలా కొన్ని హక్కుల్ని కూడా ప్రసాదించడం జరిగింది. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ప్రసాదించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి పౌరుడు మన రాజ్యాంగం యొక్క గొప్పతనం తెలుసుకొని వాటిలో ఉన్న హక్కుల్ని, బాధ్యతల్ని కరెక్ట్గా నిర్వహించి దేశ సంక్షేమానికి ఉపయోగపడాలని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.